ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మన దైనందిన వాగ్దానముగా ఆయన మనకిచ్చిన వాగ్దానము, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కీర్తనలు 16:8. కీర్తనలు 16:8 పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుదాము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. విశ్వాసులు అన్నిటికంటే దేవునితో సన్నిహిత సహవాసాన్ని వెతుకుతూ దాన్ని కాపాడుకోవాలి. మన కుడి ప్రక్కన ఎడతెగని దేవుని సన్నిధానమునకు ఆయన ఎల్లప్పుడూ మనని నడిపిస్తూనే ఉంటాడు, మనకు నడిపించేవాడిగా ఉంటాడు. చూడండి, ఇదే అధ్యాయంలో 7వ వచనం చూద్దాం. చూడండి, నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. కాబట్టి దేవుడు నా యొక్క ఆలోచనకర్త. కాబట్టి రాత్రి వేళ నాకు అది బోధ కలిగిస్తుంది. నా దినచర్య అంతటిలో, నా దైనందిన ధ్యాన భాగంలో, నా వ్యక్తిగత వాక్య ధ్యానంలో కూడా నన్ను నేను ఆ రీతిగా నేను సిద్ధపరచుకుంటా. నీవు కూడా ఆ రీతిగా ప్రతిదిన వాక్య ధ్యానాల ద్వారా పడక మీదకు వెళ్ళినప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఆయన ఆలోచనకర్తగా ఉంటాడు. అలాగే రేపటికి సిద్ధపరచువాడిగా ఉంటాడు. 11వ వచనం చూడండి, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చాలా మంచి మాట. ఆయన ధ్యానించేకులది, వాక్యాన్ని ధ్యానించేకులది. ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నాకు ఉపదేశం చేస్తున్నాడని చెప్పి చదివిన ధ్యానించేటువంటి వాక్యం ద్వారా మనం ఈ యొక్క ఈవులను పొందగలుగుతాం. అందుకే ఇక్కడ చాలా స్పష్టమైన మాట, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. చూడండి, కాపుదల కూడా ఇస్తాడు. ఎలాంటి కాపుదల? 8వ వచనంలో మనం చూసాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడి. సదాకాలం, ఎల్లప్పుడూ, ఎనీ టైం మన ఏం చేస్తాడు? కాపుదలతో నింపుతాడు. అదే 9వ వచనంకి వచ్చేసరికి మరేం మాట్లాడుతున్నంటే మనకు ఆనందాన్ని ఇస్తాడు. మనకి ఆనందాన్ని చూడండి ఏముందో, అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. దేవుని సన్నిధి నాతో ఉన్నదని ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో, నమ్ముతామో, కలిగి ఉన్నామని ధైర్యంగా ఉండగలుగుతాము, అప్పుడు ఈ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. అదేవిధంగా 10వ వచనంకి వచ్చేసరికి ఇంకో మాట ద్వారా కూడా మనం బలపరుస్తున్నాడు. పునరుద్ధానము. అదేనండి, పునరుద్ధానాన్ని కూడా దేవుడు ఇస్తాడు. చూడండి ఏముందో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. ఎంత మంచి మాట. రెండాన్ని కిందేమో చూడు, గోతిని చూడనియ్యవు. అంటే మరణం లేనటువంటి నిత్య జీవానికి వారసులమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్న వారము అవుతాం. అది మన జీవితంలో ఎంతో ఆశీర్వాదకరం. ఆ విధంగా మాట్లాడుతూ చివరి వచనంలో మరొకసారి ఏమనుకుంటున్నాడంటే, ఆయన ఏం చేస్తున్నాడు? సంపూర్ణ సంతోషము, నిత్య సుఖములు. అంటే మనకి ఎల్లప్పుడూ ఆశీర్వాదాన్ని కలిగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. మొదటికి ఏమనుకున్నాం? నడిపిస్తాడు. రెండవదిగా కాపుదలిస్తాడు. మూడవదిగా ఆనందాన్ని ఇస్తాడు. 4వదిగా పునరుద్ధానాన్ని కలిగింపచేసేవాడు ఉంటాడు. 5వదిగా నిత్య సుఖాలు, ఆశీర్వాదాలు, దీవెనలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు అని మనం విశ్వసించిన వారమైతే, నమ్మిన వారమైతే. చూడండి, కొన్ని మాటలు మనం ఇదే కీర్తన భాగంలో 15 అధ్యాయం 15 అధ్యాయం అంతా చదివిన చాలా విలువైంది. ఆఖరి మాట ఒకటి చదివి వినిపిస్తాను చూడండి. తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకు లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూనూ కదల్చబడడు. 1 నుంచి 5 వచనాలు మనం చదువుకోగలిగితే 15 అధ్యాయంలో, హృదయపూర్వకంగా నిజము పలికి, యథార్థమైన ప్రవర్తన కలిగి, కొండెములాడకుండా, వడ్డీలకు ఇవ్వకుండా, నీచుడిని అసహించుకోకుండా, ఇవన్నీ మన జీవితాల్లో కలిగి ఉన్న వారమైతే మనకు చక్కటి అవకాశం ఏంటంటే ఎన్నడూ కదల్చబడనటువంటి గొప్ప దీవెన మనము పొందుతాం. 62:6 వచనం చూద్దాం.
కీర్తనలోనే 62:6. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట. కాబట్టి నేను కదల్చబడే పరిస్థితి లేదు, కదిలింపబడను. చూడండి, అదే 73వ కీర్తనలో కూడా మనం చూడగలుగుతాం. 73:23. అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఎంత గొప్ప మాటలండి. కుడి చేయి పట్టి నన్ను నడిపించేవాడుగా ఉన్న. 26 చూద్దాం, చూడండి. నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయం నాకు ఆశ్రయ దుర్గమును స్వాస్యమునై ఉన్నాడు. ఎప్పుడైతే మనం క్రీస్తుతో మనం నడిచే వారం అయితే మన జీవితాలు ఎంతగా దీవించబడతాయో. 109 చూద్దాం, చూడండి. 109వ కీర్తన 31వ చరణం. 109:31. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపర్చు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. ఏం చేయటానికట? దరిద్రులమే మనం. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపర్చు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై, కాపాడటానికి ఏమైనాడంటే యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో ఆయన సన్నిధి మనతో మన కుడి ప్రక్కన ఉన్నాడు. కాబట్టి మనం కదల్చబడని అనుభవంలోనికి వెళ్ళాలి. 110 చూద్దాం, చూడండి. 5వ వచనం. 110:5. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగొట్టును. చూసారా, పరిపాలకులు, అధికారులు చూసి ఎన్నోసార్లు బాధపడి ఉంటాం. కానీ వారందరినీ ఏం చేయాలో, ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే మన కుడి పక్కన ఎవరున్నారు? ఆ ప్రభువే మన కుడి పక్కన ఉన్నాడు. ఇంకా ముందుకెళ్తే 120వ కీర్తనలో కూడా చక్కటి మాట మనం చూడగలుగుతాం. 121లో అందరూ బాగా ఇష్టపడతారు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. కాబట్టి దక్షిణాస్తము లేక కుడి ప్రక్క అంటే అది బలమైనటువంటి ఆదరణ, కాపుదలకు గుర్తుగా ఉంది. అంటే ఆ చొప్పున దేవుడు మన కుడి ప్రక్కన ఉన్నాడు కాబట్టి మనము కదల్చబడము. దేవుని కృప ఈ వాగ్దానం ద్వారా ఈ దినమంతట్లో మనకు తోడై ఉండి నడిపించునుగాక. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు ఆయన. ఎంతగా మీరు మమ్మల్ని హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. మాతో ఉండి మనం బలపరుస్తూ భద్రపరుస్తూ ఆయన మాలో ఉండి మా క్రియలు జరిగిస్తూ మాకు జ్ఞానం అయ్యండి, మా కుడి పార్శ్వమున నిలిచి ఉండి పుట్టిలకుండా కాపాడుతున్నారు తండ్రి. అట్టి విశ్వాసముతో నీ వాగ్దానం స్వతంత్రించుకొని ముందుకు సాగుటకు మమ్మల్ని అందరినీ దీవించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.